ఈరోజు మన చేతులారా చేసుకుంటాం శ్రమలు. నిన్ను చాలా చేశా అలాంటి చేతులారా. అసలు ఆ టైంలో నేను దేవుని ఉద్దేశం తెలుసుకోలేదేమని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. దానివల్ల ఎంత శ్రమలు అంటే అది నేను చెప్పలేకపోతున్నాను ఇక్కడ మీకు. ఆ టైంలో నేను దేవుని చిత్తం వైపు చూడలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అప్పుడు అనిపించింది, ఓహో ఇది కూడా ఈ ఆర్థికంగా డబ్బులు తీసుకోవడం అది మనకు అవసరం కాబట్టి దేవుడే వీరి ద్వారా ఇస్తున్నాడు అనుకున్నాను తప్ప అది కరెక్ట్ కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దానివల్ల ఇప్పుడు ఎలాగో తెలుసు నా పరిస్థితి. ఎండగడుతున్నారు. అది నా జ్ఞానం, నేను చేసుకున్నటువంటి పొరపాటు. అది దేవుడు మనకు శక్తినిచ్చాడండి. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇలాగెట్టడం మానేసే చేయను. నేను అందరి దగ్గర సమస్య లేదు. నాకు ఎంత కష్టం వచ్చినా నీవే మా విమోచకుడు నాయన, నీవే మా విమోచకుడు, మీరే మా పోషకులు ప్రభువా. ఆకాశ పక్షులతో మీరు మాకు ఆహారాన్ని పంపించే దేవుడు ప్రభువా. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు ఆర్థికపరమైనటువంటి శ్రమలు వస్తున్నాయంటే అది నా జ్ఞానమే. అది 100% నా తప్పు. చాలా మంది అంటారు నాకు అప్పిచ్చి వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. నా అప్పు ఎందుకు తీసుకున్నా, మరి నిందించరా, మరి నీ మీద నిందలేరా, ఇవ్వకపోతే అడగరా. ఇప్పటికీ కూడా నేను చాలా పశ్చాత్తాపడతా దేవుని సన్నిధిలో ఉండి. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, నేనేం పరిశుద్ధుడని మాట్లాడడం లే, నేనేదో పెద్ద నీతిమంతుడు అని చెప్పడం లే. ఆయనే నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నా అంతటి నేను నీతిమంతుడిని అవలే. నేను అనే భావన నాకు ఎప్పుడు ఉండదు. నేను కూడా చేశా తప్పుటడుగులు. అవి రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్ళాను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి.